నేను రోజున పొరపాటులో జరిగిన దురదృష్టమైన సంఘటన జరిగింది. ఓ ఫ్యాక్టరీలో బ్లాస్టింగ్ జరగడం వల్ల సుమారు 17 మంది 19 ఇప్పటికి చనిపోవడమే కాకుండా ఇంకా 4 కేసులు సీరియస్గా ఉన్నాయన్నారు. వాటికి కూడా భగవంతుడు వాళ్ళు కూడా ప్రాణహాని లేకుండా చూడాలని కోరుకుంటాం. కానీ సీరియస్కున్నాను, ఏం జరుగుతుందో చూద్దాం. దాంతో పాటు అలాగే వైజాగ్లో మెడికల్ హాస్పిటల్ కానీ లేదు వైజాగ్లో ఉన్న కిమ్స్లో కానీ అలాగే ఇక్కడ ఉషా ప్రైమ్ హాస్పిటల్లో ఇప్పుడే చూసాము. సుమారు 18 మంది పేషెంట్లు ఇక్కడ వచ్చి ఉన్నారు ఇంజూరీస్తో. వివిధ డిఫరెంట్ వాళ్ళకి ఇంజూరీస్ అయినాయి. వాళ్ళందరినీ కూడా చూడడం జరిగింది. అందరినీ చూడడం జరిగింది. వ్యక్తిగతంగా కోలుకోవాలని మన భగవంతుని కోరుతున్నాము. అన్నింటినీ ప్రభుత్వం కూడా మంచి వైద్యాన్ని ఇప్పించాలి, వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ ఇవ్వాలి. అది కోరుకునే విధంగా వాళ్ళు మళ్ళీ నిజీవితంలో ప్రజల్లో వచ్చే వరకు వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ అన్ని ప్రభుత్వాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా మరి ఉండే విధంగా ఏ అయితే చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. దాని ప్రకారం అలాగే రేపు రోజున 11 గంటలకి ప్రైమ్ హాస్పిటల్కి వచ్చి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సంఘటన పట్ల ముందుగా మమ్మల్ని పంపించారు. నేను మా ముత్యాల నాయుడు గారు, అలాగే మా అమ్మరు, అలాగే ధర్మశ్రీ గారు, మాతో పాటు మా జిల్లా అధ్యక్షులు మా పెద్దందరూ రావడం జరిగింది. రేపు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా వచ్చి చూసి మేము వెళ్ళమనేది జరుగుతున్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మేము అందరం కలిసి అందుకే టీమ్గా వచ్చాము. మా ఎంపీ గారు అయితే మాకంటే ముందే వచ్చి మా డాక్టర్ గారు సత్యం గారు ఇక్కడే ఉన్నారు. తదుకు వచ్చాము. అందరం కలిసి మళ్ళీ రేపు కూడా వచ్చి మరి చూసి ఇదంతా కూడా సెటిల్ అయిన వరకు మా పార్టీ మా పెద్దందరం కూడా ఎవరైతే ఇబ్బంది పడి ఇంజూర్డ్ అయిన ఉన్నారో వాళ్ళకి శ్రద్ధగా ఎవరైతే ఉన్నారో వారి కుటుంబం పట్ల పూర్తి సానుభూతితో పాటు వాళ్ళు మళ్ళీ కోలుకునే విధంగా వాళ్ళకి కావాల్సిన మన ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గత ప్రభుత్వ సమయంలో సేఫ్టీ ఆడిట్లు చేయకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి ఎమ్మెల్యే గారు ఛానల్ బట్టి రాజకీయాలు కొద్దిగా దూరంగా ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా ఆయనకి ప్రభుత్వం జరుగుతున్న విషయాలు సమస్యలు తెలియవు ఆయనకి. కాబట్టి తొందరపాటు పడి ఆ మాట అని ఉంటాయి. ఒకసారి గత ప్రభుత్వం ఏం చేస్తామో ఒకసారి చూస్తే తెలుసుకుంటే వారు మాట్లాడి ఉండరేట అనేది నా అభిప్రాయం. తొందరపడితో మాట్లాడలేదు అన్నీ కూడా సేఫ్టీ ఆడిట్లు అని చేస్తే ఇప్పుడున్న సాక్షాత్తు ఉన్న చీఫ్ సెక్రటరీ గారు అధ్యక్షతనే కమిటీ చేస్తాము. ఆయనే పర్యవేక్షణ అధికారి కూడా టైం టేబుల్ చేస్తాం. సంఘటనలు జరుగుతుంటాయి, జరిగినట్టే ఇవన్నీ చూసుకుంటాం. కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి. గత 5 నెలలుగా 6 నెలలుగా ఈ మానిటరింగ్ ఎలక్షన్ టైం నుంచి మానిటరింగ్ లేకపోవడం వల్ల జరిగిన పరిణామాలు అనుకుంటాం. కానీ ఒకరి మీద ఎంతేసి ఒకరి మీద బుర్ర చల్లి ఒకరి మీద చేయడం అనేది కాదు. సంఘటన జరిగినప్పుడు సంఘటనలు ఏ విధంగా ప్రివెంట్ చేయడం ఎలాగే రాకుండా చూడాలి. జరిగిన సంఘటన బట్టి ఏ విధంగా స్పందించాలి, వెంటనే వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలి, అది ఏ విధంగా చేయాలనేది అది మనకు ముఖ్యం. ముందు నిన్న మధ్యాహ్నం జరిగింది, 17 మంది అక్కడ చనిపోయారు. మేము వచ్చి ఉదయం వెళ్ళి అక్కడ చూసి ఆ చనిపోయిన కుటుంబాలను వచ్చి పరామర్శించి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసి వాళ్ళు వచ్చి కన్నీరు ముందు రేపుతుంది వాళ్ళు పట్టుకొని వాదార్చని చేసి మేము డిమాండ్ చేస్తే కానీ 4 గంటల వరకు అక్కడికి ఎవరు వెళ్ళిన దాంట్లో నాయకుడు లేరు. స్థానికంగా మరి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి ఎంతమంది మంత్రులు ఉన్నారు కదా, మరి ఎందుకు వెళ్ళదు? ఏం చేద్దాం? అది మానవ ధర్మం కాదా? అది ఎవరో చెప్పాలా, మనకి ఎవరో చేయాలా? వెంటనే స్పందించాలి కదా. కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటి రాజకీయ విమర్శలు చేయడం అనేది చాలా దురదృష్టకరం అండి. అందుకు నేను చెప్తాను. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో గత 15 సంవత్సరాలు పెట్టి లేదు కాబట్టి ఆయనకి సమస్య ఏం జరుగుతున్నాయి డే టు డే యాక్టివిటీ లేదు కాబట్టి తొందరపడి చెప్పుకుంటారు. కానీ ఆయన తెలుసుకొని మాట్లాడితే అలా మాట్లాడరు. ఆయన చెప్తాను కదండి, సేఫ్టీ ఆడిట్ చేస్తే ఎందుకు మూతపడితే సేఫ్టీ ఆడిట్ చేసుకుంటుంటూ దాంట్లో అవగాహన పెంచుకుంటూ టైం టు టైం మాట్లాడుకుంటూ ప్రభుత్వాలకు కావాల్సిన మరి వాళ్ళకి కావాల్సిన చేయూతను ఇస్తుంటుంటే ఎందుకు మూతపడతాయి? ఎవరు చెప్పారు మూతపడతాయని? మూతపడతాయంటే మరి గత ప్రభుత్వం మేము ఎందుకు చేసాము? తెలుసో తెలియకో మాట్లాడేస్తారు.
వరదలను వేరు మరి మనం అధికారం ఉండి మనం దాన్ని ఫేస్ చేయడం వేరు చేస్తుంటే ఈ విషయాలు ఉండవు. సరే ఏదేమైనా అవన్నీ పక్క పెట్టండి. కానీ ఇప్పుడు మా తక్షణ మేము వచ్చిన కర్తవ్యం ఏంటంటే ఎవరైతే ఇందులో ఏది అందులో దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో, ఎవరైతే బాధితున్నారో వాళ్ళని ఓదార్చడం, వాళ్ళ కార్యక్రమాన్ని మా పరంగా మేము వచ్చి వాళ్ళ స్థైర్యాన్ని ఇవ్వడం, ప్రభుత్వం ద్వారా డిమాండ్ చేసి మంచి వైద్యాన్ని పెంచడం, ఆ కార్యక్రమం చేయడం మా తాలూకు ఇది. మేము విమర్శల కోసం ఆలోచించిస్తాం. ఓకే.